డెమోన్ పవన్ 3-4 వారాల క్రితం చెప్పా. సో ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అని. ఇప్పుడు దాని పక్కన రాసి పెట్టుకోండి. సో ద ట్రూ జెంటిల్ మ్యాన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ డెమోన్ పవన్. ఇది కూడా రాసి పెట్టేసుకోండి. ఎందుకంటే పేషెన్స్ ని వాడుకోవటం చేత కానీ మంచోడు. బ్యాట్ చేసే స్కోప్ ఉన్నా కూడా ఒక పర్సన్ ని, దట్టు టాప్ కంటెస్టెంట్ ని నాకు అడ్వాంటేజ్ గా తీసుకొని ఎంత చేయాలో అంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా కనీసం అటు పక్కగా కూడా చూడకుండా, ఎందుకంటే తన మీద పడిన నిందని తొలగించే ప్రాసెస్ లో హోస్ట్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి తనకు అర్థమైనా కూడా ఆపోజిట్ లో ఉన్నది ఒక అమ్మాయి. అంత దూరం మనం వెళ్ళకూడదు, అంత దూరం మనం తీసుకోకూడదు. మన మీద పడిన నింద ఏదైతే ఉందో అది తొలగిపోతే చాలు. అంతే తప్పితే మనం అప్పుడెప్పుడో 2 వారాల క్రితం జరిగిన దాన్ని తీసుకొచ్చుకొని మనం ఇక్కడ ఎమోషనల్ అవ్వచ్చు, మనం ఏడవచ్చు, మనం ఏడ్చి ఎదురు పర్సన్ ఇంకా నెగిటివ్ చేయొచ్చు, బిగ్ బాస్ హౌస్ లో అదే చేయాలి, అది చేస్తేనే సర్వైవ్ ఉంటది అని అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా, సో తనకి ఏదైతే తన మీద పడిన నింద ఉందో అది నేను కాదు సార్, అలా నేను చేయలేదు సార్, నా వైపు నుంచి అలా తప్పు జరగలేదు సార్, తను అలా అర్థం చేసుకుంది సార్ అని చెప్పి తన వర్షన్ ని తను ఎంత కూల్ గా కామ్ గా అక్కడ చెప్పడం ఏదైతే జరిగిందో. ఎందుకంటే సిట్యువేషన్ యూజ్ చేసుకున్న అమ్మాయిని ఎంతైనా నెగిటివ్ చేయొచ్చు కూడా. సో అలాంటి ఆప్షన్ అతను తీసుకోకుండా, సో తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే తను అక్కడ చెప్పుకొని సైలెంట్ అయిపోయి చూసారా, అది అక్కడ అనిపించింది అనమాట. హీస్ అ ట్రూ జెంటిల్ మ్యాన్ అని చెప్పి. సో మీకేమనిపించిందని మీరు కూడా కామెంట్ చేయండి. డెమోన్ పవన్ అంటే డెమోన్ పవన్ అంతే. జై.